కల్వకుంట్ల కుటుంబానికి కష్టాల కడలిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. నిన్న వారి తండ్రి కేసీఆర్, వారి మేనబావ హరీష్ రావు గారు కమిషన్ దగ్గరికి, ఈరోజు కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు. దేని మీద? మళ్ళొకసారి ఈ ఫార్ములా కార్ రేస్ మీద. ఎస్, అనేక తప్పిదాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు వారి మాటల్లోనే టైం లేదు, ఎలక్షన్స్ అవుతున్నాయి, అనుమతులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని తనకు తానుగా ఒక మంత్రిగా డిసిషన్ తీసుకొని ఇవాళ ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు ఒక ఫారిన్ కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది అని తను కూడా అడ్మిట్ చేస్తూ ఉన్నాడు పబ్లిక్లో. రియల్లీ ఇట్ ఈస్ వెరీ షేమ్. చదువుకున్న వాళ్ళకు కూడా చట్టాలు తెలియదా? ఈరోజు ఒకసారి నోటీస్ వచ్చే ఏసీబీ కేసు రైడింగ్ కాబట్టే, నువ్వేమో ఏసీబీ వాళ్ళేమో నోటీసులు ఇవ్వబట్టే, నువ్వేమో రేవంత్ రెడ్డిని నా ఎంటుక కూడా బీకలేవనేమో నువ్వు చెప్పబడుతుంది. మరి నీ ఎంటుకలు దేనికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపాలి? ఆయన రేవంత్ రెడ్డి గారు అడిగినప్పుడేమో మీరు ఇవ్వకపోతిరి, ఇప్పుడేమో మా నాయన ఎంటుక కూడా వీకలేవని అంటావు. ఈ ఎంటుకల గోలేందో, ఈ ఏసీబీ మరి కేసుల నోటీసుల గోలేందో ఈ రాష్ట్రంలో. తండ్రి ఒకవైపు, కొడుకు ఒకవైపు, కూతురు ఒకవైపు, మేనల్లుడు ఒకవైపు. రే 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 తెలంగాణలో ఇవాళ ఒక కుటుంబం ఆదర్శంగా నిలవాల్సిన చోట ఆరోపణలతో కొట్టుమిట్టాడైతూ కేసుల యొక్క కడలిలో ప్రయాణం, ఈ పడవ ప్రయాణం గమ్యం చేరుతుందో, మరి మునిగిపోతుందో, రేపు రాబోయే రాజకీయ వ్యవస్థలో, ఈ డెమోక్రసీలో మరి ఈ ఆరోపణలన్నీ ఏ రకంగా మరి రేపు నిరూపితమై ఇంకా ముందు ఎన్ని కష్టాలు వస్తాయో. మరి అందుకే పరిపాలించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, ప్రజల సొమ్ముతో మేము పరిపాలిస్తున్నాం, ప్రజల జీతాలు తీసుకుంటున్నాం, ధర్మబద్ధంగా పరిపాలించాలి. ఈ ప్రజలు అనేక శ్రమకు ఓడ్చి కష్టపడి ట్యాక్సులు కడతారు. ఆ ట్యాక్స్ పేడ్ మనీని జాగ్రత్తగా యూటిలైజ్ చేయాలనేది తెలియదా?